भारत जोड़ो राहुल गांधी गारी नायकत्वम वर्धिल्लाली जिंदाबाद जिंदाबाद राहुल गांधी जिंदाबाद 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 राहुल गांधी जिंदाबाद 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 राहुल गांधी जिंदाबाद नफरत छोड़ो भारत जोड़ो 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 भारत जोड़ो 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 भारत जोड़ो ఇంకా మీడియా వాళ్ళు ఎవరైనా రావాల్సిందో నరేష్ వచ్చింది जोड़ो जोड़ो भारत जोड़ो 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 भारत जोड़ो नफरत छोड़ो राहुल गांधी गारी नायकत्वम वर्धिल्लाली राहुल गांधी गारी नायकत्वम वर्धिल्लाली भावी भारत प्रधानी राहुल गांधी गारी नायकत्वम वर्धिल्लाली भावी भारत प्रधानमंत्री राहुल गांधी गारी नायकत्वम वर्धिल्लाली राहुल गांधी जिंदाबाद राहुल गांधी जिंदाबाद राहुल जी अब संघर्ष करो हम आप साथ हैं राहुल जी अब संघर्ष करो हम आपके साथ हैं राहुल जी अब संघर्ष करो हमारे साथ हैं राहुल जी अब संघर्ष करो हम आपके साथ हैं जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस ఈరోజు రాహుల్ గాంధీ గారు భావి భారత ప్రధాని కష్టకాలంలో బడుగు బలహీన వర్గాలకు బీసీ సోదరులకి 42% రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో పాస్ చేయించి చెప్పు కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపినటువంటి మహోన్నతమైనటువంటి విజన్ కలిగినటువంటి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత, మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి గుండె ధైర్యం ఉన్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. ప్రజలకు సన్న బియ్యం ఇయ్యమని, రైతులకు 21,000 కోట్ల రుణాలు మాఫీ చేయమని చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి రాహుల్ గాంధీ గారు. మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించమని, 200 యూనిట్ల వరకు బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలకి ఉచిత విద్యుత్తుని ఇవ్వమన్నటువంటి మహానాయకుడు రాహుల్ గాంధీ గారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రజా పాలన చేస్తున్నదంటే దానికి విజన్, కర్త, కర్మ, క్రియ మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యుంటే ఈరోజు పాకిస్తాన్ 2 ముక్కలయ్యేది. పాకిస్తాన్ బెలూచిస్తాన్ని విభజించేటువంటి ఏకైక దమ్మున్న నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఈరోజు నరేందర్ దామోదర్ దాస్ మోడీ అంటలేరు, సరెండర్ దామోదర్ దాస్ మోడీ అంటున్నారు. ఈరోజు పాకిస్తాన్కు సరెండర్ అయి 2 రోజులలోనే మన సైన్యాల యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి విజయ పథంలో